కీచక టీచర్ కు దేహశుద్ధి చేసిన ఘటన కడప జిల్లా బద్వేల్ ఏవీఆర్ స్కూల్లో వెలుగులోకి వచ్చింది. 6వ తరగతి విద్యార్థుల పట్ల కంప్యూటర్ టీచర్ పెంచలయ్య అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పుకున్నారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు స్కూల్ కి చేరుకున్నారు. స్కూల్ ఆవరణలోనే టీచర్ ను చితకబాదారు విద్యార్థినుల తల్లిదండ్రులు. విషయం తెలుసుకుని స్కూల్ కు చేరుకున్న పోలీసులు కీచక టీచర్ పెంచలయ్యను అదుపులోకి తీసుకున్నారు. అంటే నువ్వు ఆల్రెడీ డబ్బులు వేసే కదా అబద్ధం చెప్పింది డబ్బులు వేసే కదా ఎట్లా ప్రిన్సిపల్ చిన్న ఏడు పట్టుకొని ఆధార్ ఎట్లా మా అసలు చెప్పు నాది ఇల్లు పల్లె తెలుసా అంతే కొత్తపెట్టి మరి మాట్లాడు అట్లా ఏం బిహేవ్ చేసినావు పాపతో ఏ విధంగా బిహేవ్ చేసినావు మాట్లాడు నాకు అర్థం కదా అంటే మీకు రెస్పాన్స్ లేదా ఆడపిల్లలు మీరు ఉండు కొడుకు నేను వచ్చి అడిగితే లీవ్ లో ఉన్నాడు ఫస్ట్ ఆయన అడిగినాం సార్ మేము కంప్యూటర్ సర్టిఫికేట్ ఎవరు అని అడిగినాం ఉంటా కంప్యూటర్ సర్టిఫికేట్ లేదు ఆడపిల్ల విషయము రెటిక కడప జిల్లా బద్వేల్ ఏవీఆర్ స్కూల్లోని టీచర్ అసభ్య ప్రవర్తనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్ చెప్పండి, పాఠాలు నేర్పించాల్సిన గురువు అటు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టుగా తెలుస్తుంది. విద్యార్థులు ఏమంటున్నారు, అలాగే పోలీసులు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? పోలీసులు అయితే ఆ టీచర్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించిన పరిస్థితి కనిపిస్తోంది. బద్వేల్లోని ఏవీఆర్ ప్రైవేటు పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు కంప్యూటర్ బోధిస్తున్నటువంటి పెంచలయ్య అనే టీచరు కంప్యూటర్ నేర్పించే క్రమంలో నాకున్నటువంటి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు బుగ్గలు నిమరడము, చేతులు తాకడము, అట్లా అంటే బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అంటారు కదా, అలాంటి సంఘటనలు వాళ్ళు తెలుసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేశారు. పలానా టీచర్ మా పట్ల ఇట్లా ప్రవర్తిస్తున్నారని. ఈ రోజు ఆ విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్కి వచ్చారు. స్కూల్కి వచ్చి ఉపాధ్యాయుని మందలించిన సమయంలో వాళ్ళు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో దీంతో అక్కడ వారిని ఆ ఉపాధ్యాయుడి పైన
చేయి చేసుకున్నారు. అతనికి దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. పోలీసులకు అప్పగించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక 5 మంది విద్యార్థుల పట్ల ఈ విధంగానే ప్రవర్తించారు. అందులో ఒక విద్యార్థి అసలు భయపడిపోయి స్కూలుకు రావడమే మానుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇతను చేష్టలతోనే కాదు, మాటలతో కూడా విద్యార్థులను వేధిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. మనం ఇద్దరం లేచిపోదాము, వస్తావా అంటూ ఇలాంటి అసభ్యకర మాట్లాడడంతో పాటు కంప్యూటర్ నేర్పించే ప్రయత్నంలో వాళ్ళను బ్యాక్ టచ్ చేస్తూ కూడా అతను వేధిస్తూ ఉన్నాడు. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఈ కంప్యూటర్ టీచర్ పెంచలే ఆగడాల పైన విద్యార్థులు ఇంతకాలము భయానికి గురై ఎవరికి చెప్పని పరిస్థితి. చివరకు తన ఆగడాలు శృతిమించిపోవడంతో వారు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా మాట్లాడుకుని ఈ రోజు స్కూల్ కు వచ్చి ఆ టీచర్ కు దేహశుద్ధి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితమే ఇంకొక ప్రైవేట్ స్కూల్లో ఇదే బద్వేల్లో ఇలాంటి సంఘటన జరిగింది. అంటే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి ఉపాధ్యాయులే వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ చేయడం పట్ల సభ్య సమాజం తలవించుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా చాలా ప్రైవేట్ స్కూళ్లలో అర్హత లేని ఉపాధ్యాయులను, క్వాలిఫికేషన్ లేని ఉపాధ్యాయులను తక్కువ జీతానికి పెట్టుకుని వాళ్ళ దగ్గర చదువు చెప్పిస్తున్న నేపథ్యంలో వాళ్ళు అంత హుందాగా అంత గొప్పగా ప్రవర్తించట్లేదు. ఇలాంటి చిల్లర వేషాలు వేస్తూ విద్యార్థుల పట్ల వెకిలి చేష్టలు చేస్తూ ఇలాంటి ప్రవర్తన కారణంగా విద్యార్థులు మానసిక వేదనకు గురి కావడమే కాకుండా వాళ్ళ చదువును కూడా కోల్పోతున్నటువంటి సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ఇలాంటి వాటిపైన విద్యాశాఖ అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలి. అలాంటి టీచర్స్ నియమించినటువంటి స్కూల్స్ పైన కూడా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సుదర్శన్ రెడ్డి, మరి ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? అంటే మీరు గతంలో కూడా ఈ టీచర్ ఇలాంటివే చేశాడని చెప్తున్నారు కదా, యాజమాన్యం ఏమైనా స్పందించిందా దీనిపై? విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చి అతనికి దేహశుద్ధి చేసిన తర్వాత యాజమాన్యం కూడా స్పందించింది. అయితే అలాంటి సంఘటనలు ఎక్కడా లేవు. విద్యార్థులు మీకేదో పొరపాటున చెప్పి ఉంటారు అంటూ ఈ సంఘటనను కప్పిపుచ్చే ప్రయత్నమే ఇప్పటికీ యాజమాన్యం చేస్తూ ఉంది. అయితే ఇంత జరుగుతూ ఉన్నా కూడా మీరు ఇలాంటి టీచర్లను, పోకిరి విధవలను ఉపాధ్యాయులుగా పెట్టి మీరు ఏ విధంగా మా విద్యార్థులకు చదువు నేర్పిస్తారు మా పిల్లలకంటూ కూడా వాళ్ళు యాజమాన్యాన్ని కూడా తల్లిదండ్రులు నిలదీసిన పరిస్థితుల్లో ఆ ఉపాధ్యాయున్ని తొలగిస్తాము, ఇంకా ఇలాంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా వాళ్ళు తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వీటిపైన గతంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ అని ఇంకొక స్కూల్లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. అధికారులు విచారణ పేరుతో వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు తప్ప ఆ స్కూల్ పైన ఎలాంటి చర్యలు తీసుకోని పరిస్థితి. చివరకు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేస్తే అది కూడా నిలబడలేదు, సరైన ఆధారాలు లేవంటూ. కాబట్టి కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండవు అన్న కోణంలో పోలీసులు ట్రై చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇవి కావడం లేదు. దీనికి పూర్తిగా స్కూల్ యాజమాన్యం కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంది. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు మామూలే అని వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి స్కూల్ యాజమాన్యాల పైన కూడా గట్టి చర్యలు తీసుకోవాలి. ఆ స్కూల్లో పనిచేసినటువంటి ఫ్యాకల్టీ యొక్క తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ క్వాలిఫికేషన్లు ఏంటి అన్నది కూడా ఒకసారి విద్యాశాఖ అధికారులు రివ్యూ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 10 మందికి విద్య నేర్పేటువంటి ఉపాధ్యాయుడు ఎంత హుందాగా ఉండాలి, గొప్పగా ప్రవర్తించాలి అన్న కోణంలో వాళ్ళకు ఒక ట్రైనింగ్ సెషన్స్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఇలాంటి ఒకరిద్దరు చేస్తున్నటువంటి నీచపు పనుల కారణంగా ఉపాధ్యాయ వృత్తికే కలంకం ఏర్పడే పరిస్థితులు దాపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి.